జూన్ 4వ తేదీ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చాడు. ఎవరికి వెన్నుపోటు పొడిచారు? ప్రజలు ఆ రోజు జూన్ 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టిన రోజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపిన రోజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత్యక్రియలు దహన సంస్కారాలు చేసినటువంటి రోజు, నీ పార్టీని 100 అడుగులు గోతి జేసీబీతో తీసి పాతి పెట్టినటువంటి రోజు అది. నువ్వు ప్రజలపైన ఉద్యమం చేస్తున్నావు, ప్రజలపైన తిరుగుబాటు, ప్రజలపైన ఆందోళన, నీకు ఓటే లేదనేసి రాష్ట్ర వ్యాప్తంగా నీ యొక్క అరాచక పాలన పైన ప్రజలు విసిగిపోయి వేసారిపోయి నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేసి జేసీబీతో 100 అడుగులు గుయ్యి తీసి పాతేస్తే ప్రజలపైన ఆందోళన చేస్తావు. 4వ తేదీ వెన్నుపోటు అంటావా? ప్రజలు నీకు వెన్నుపోటు పొడిచారా? ప్రజలు నీకు వెన్నుపోటు కాదు పొడిచిండేది, ఎదురుపోటు పొడిచినారు. నువ్వు మీ చిన్నాయనకి గొడ్డలి పోటు పొడిచినావు, మీ తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచినావు. నువ్వు ఈరోజు ప్రజలపైన తిరుగుబాటు చేసేదానికి మల్లుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. జనాలు నవ్వుతున్నారు. జూన్ 4వ తేదీ చారిత్రాత్మకమైన రోజు, మేము కూడా ఆ రోజు చేస్తాం. జూన్ 4వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టిన రోజు అని చెప్పి మేము కూడా చేస్తాము. రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా సాగుతుంటే, ఎక్కడ చూసినా ప్రజల ఆనందంతో సంతోషంతో ఉంటే, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుండి జూన్ 12వ తేదీ నుండి మహిళలు చదువుకునేటువంటి పిల్లలకి 15,000 రూపాయలు వేసేటువంటి కార్యక్రమం, అన్నదాత సుఖీభవ కార్యక్రమం, మెగా డిఎస్సి కార్యక్రమం, మహిళలకు 3 సిలిండర్లు, అన్నా క్యాంటీన్లు, ఉచిత ఇసుక, 4,000 రూపాయల పెన్షన్లు, ఇన్ని పథకాలు ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ ప్రజలు ఆనందంగా ఉంటే వెన్నుపోటు దినోత్సవమా? నీకు ఇది వెన్నుపోటు దినోత్సవం కాదు సార్. జూన్ 4వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టిన దినోత్సవము, అంత్యక్రియలు జరిగిన దినోత్సవము, దహన సంస్కారాలు చేసిన దినోత్సవం అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి.